బాహుబలి సిరీస్ తర్వాత వరుస ఫ్లాపులను అందుకున్న ప్రభాస్కు సలార్, కల్కి చిత్రాలు పెద్ద ఊరటనిచ్చాయి. కల్కి చిత్రం 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించడంతో ప్రభాస్ మళ్లీ తన మార్కెట్ ను పుంజుకోగలిగాడు. దీంతో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ కొత్త సినిమాలపై భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఇందులో అన్నిటికన్నా ముందు వరుసలో ఉన్న చిత్రం రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో గతేడాది సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం ఈపాటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ చిత్ర మేకింగ్ లో కొన్ని సమస్యల వల్ల కొన్ని సీన్స్ ను రీషూట్ చేయడంతో సినిమా రిలీజ్ పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. సింపుల్ గా స్టార్ట్ చేసిన రాజాసాబ్ భారీ బడ్జెట్ సినిమాగా మారిపోయింది. దీంతో ఈ చిత్రానికి స్టార్ కాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలే తీసుకున్నారు. దీంతో గతేడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన రాజాసాబ్ ఈ ఏడాదికి పోస్ట్ పోన్ అయింది. నిజానికి ఈ ఏప్రిల్లోనే రాజాసాబ్ విడుదల కావాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే సమ్మర్ సీజన్ ఫుల్ అయిపోవడంతో పాటు దసరా సీజన్ కూడా భారీ సినిమాలు రిలీజ్ కానుండడంతో రాజాసాబ్ డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా రోజులుగా ఈ చిత్రంపై నెగిటివ్ పబ్లిసిటీ పెరుగుతుండటంతో టీజర్ ను రిలీజ్ చేసి రూమర్స్ కు చెక్ పెడదామనుకుంటున్నారు. మరది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇక ప్రభాస్ కూడా రాజాసాబ్ చిత్రంతో పాటు ఫౌజీ చిత్రాన్ని కూడా ఈక్వల్ గా షూటింగ్ జరుపుకుంటుండటంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పటికే 80% పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న రాజాసాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పరంగా కూడా కొంత వేగవంతం చేసే అవకాశాలు ఉన్నాయట. ఇక రాజాసాబ్ లో ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్, మాలవికా మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారట.